ఇక్కడ ఉన్నారు గోల్డెన్ హిల్స్ కి గర్వకారణం ఎంతో బలవంతుడు బాక్సర్ రాకీ రాక్. ఇక మరోవైపు ఉన్నారు మాస్టర్ లేక్ మాస్టర్ ఛాంపియన్ పైక్ పైసన్. అందరూ కూడా సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఇప్పుడు జరగబోతుంది ఒక అదిరిపోయే అద్భుతమైన మ్యాచ్. రాకీ రెడీ, పైక్ రెడీ, కొత్త రాకీ. గోపు, మనం ఇక్కడికి బాక్సింగ్ చూడడానికి వచ్చాం, కానీ తను ఇక్కడికి పంచెస్ తినడానికి వచ్చాడు. కొన్ని పంచెస్ నేను కూడా తినిపిస్తాను ఉండు. పైక్ పంచ్లో ముగ్గురి నిర్ణయం తెలుస్తుంది. రాకీ, రెఫరీ, అలాగే ఈ మ్యాచ్. పైక్ పైసన్ ఈ రోజు మరి ఈ గేమ్ లో ఛాంపియన్. రాకీ తన రైట్ సైడ్ నుంచి పీక్ వీక్ సైడ్ లో బాగా కొట్టి ఉండాల్సింది. నువ్వు ఆపు, ఇంకా నోరు మూసుకుంటావా? ఎలాగైతే సీట్ బెల్ట్ ఉంటే సేఫ్టీ ఉంటుందో, హోటల్ భోజనం టేస్టీగా ఉంటుందో, అలాగే బాక్సర్ రాకీ లెఫ్టీ తెలుసా? అందుకని తను లెఫ్ట్ సైడ్ నుంచి ఒక దెబ్బ బలంగా కొట్టుండాల్సింది. ఓ హలో, నువ్వేమైనా ఛాంపియన్స్ వా? నువ్వు నాకు బాక్సింగ్ గురించి చెప్పొద్దు. నేను గనక నీకు ఒక్క పంచ్ ఇచ్చానంటేనా అప్పుడు అసలు నీ జోక్స్ లోనే పంచ్ లేదు, ఇక బాక్సింగ్ లో ఏదా ఉంటుంది? నువ్వు భలే సరిగా చెప్పావు లక్ష్మణ్. ఏం పంచ్, నిజంగా ఏం పంచ్, పూర్తిగా నాకౌట్. ఇన్సల్ట్, ఘోరమైన ఇన్సల్ట్ గోపు. ఇలా చూడు, మా లక్ష్మణ్ కి బాక్సింగ్ గురించి పూర్తి నాలెడ్జ్ ఉంది. తను ఏదైతే చెప్తున్నాడో అదంతా కరెక్టే, అర్థమైందా? నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను ఒక్క పంచ్ ఇస్తే అక్కడే పడిపోతావు. నీ లక్ష్మణ్ కి బాక్సింగ్ మీద నాలెడ్జ్ ఉండొచ్చు, అదే నా లక్ష్మణ్ ఒక్క దెబ్బ కొట్టాడంటే పచ్చడి అయిపోతాడు. నీకు మా లక్ష్మణ్ సంగతి తెలియదు, వాడు పైక్ ని కూడా కొట్టేసి లైసెన్స్ క్యాన్సిల్ చేయించగలుగుతాడు. నా లక్ష్మణ్ ని ఎముకలన్నింటినీ విరగొట్టి కట్ 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 చేసి వాటిని కిక్ చేసి చందమామ దగ్గరికి పంపించేస్తాడు. జాగ్రత్త. అలాగా, ఇంతకీ అసలు ఈ లక్ష్మణ్ ఎవరు? ఇతనే. అలాగా, ఇద్దరు లక్ష్మణ్ల. ఇక మీరు మాట్లాడడం పూర్తయిందంటే నాతో బాక్సింగ్ చేసి చూపించండి. మీ ఇద్దరిలో ఎవరైతే విన్నర్ అవుతారో నేను వాళ్ళతో ఫైట్ చేస్తాను. లక్ష్మణ్ ఫైట్ చేస్తాడు. రేపు ఉదయం ఇదే రింగ్ లో జరుగుతుంది ఇద్దరు లక్ష్మణ్లకి బాక్సింగ్ ఫైట్. అన్నట్టు మీరు కొత్త రిఫరీని కూడా వెతకండి, ఎందుకంటే ముందు ఉన్నతని పని అయిపోతుంది కాబట్టి. గోపు, నువ్వు అలా ఎందుకు చెప్పావు? నేను లక్ష్మణ్ ని ఓడించగలనని నాకు కనిపించడం లేదు. అరే, ఆ లక్ష్మణ్ ఓడించడం ఎంతసేపు పనిరా? ఒకసారి నీకు నా స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చాననుకో, ఆ తర్వాత నువ్వు ఎవరినైనా సరే ఒక్క నిమిషంలో స్పృహ తప్పేలా చేస్తావు. నేను నా మొద్దు చేతితో ఓడిపోతే అందరూ నన్ను చూసి బాగా నవ్వుతాను. ఈ ట్రైనింగ్ ఇదంతా నా వల్ల కాదు మాధవ్. నోర్మై, ఇప్పుడు నువ్వు ఆ మొద్దులాగా హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేయాలి. అలాగే ఆ లక్ష్మణ్ కాన్ఫిడెన్స్ ని ఎంతగా తగ్గించేయాలంటే తను నీతో ఫైట్ చేయడం కాదు కదా, నీ ముందుకి రావడానికి కూడా భయపడిపోతాడు. పరు అసలు ఆపలేరు లక్ష్మణ్. తనకి నేను గాలి తీసేశాను. ఇప్పుడు మనకు ఒక రెఫరీ కావాలి. అతను న్యాయంగా, నిజాయితీగా, అలాగే మొద్దులాగా ఉండాలి. నా దగ్గర ఒక పర్ఫెక్ట్ క్యాండిడేట్ ఉన్నాడు. వసూలి భాయ్ యాక్టింగ్ సర్వీసెస్. భలే వసూలి భాయ్, భలే. ఇది నిజంగా అదిరిపోయింది వసూలి భాయ్. మేం నీకోసం ఒక అద్భుతమైన యాక్టింగ్ ఆఫర్ తీసుకొచ్చాం. లైట్స్, కెమెరా, యాక్షన్. మేమేమనుకుంటున్నామంటే మీకంటే న్యాయమైన, నిజాయితీ గల మొద్దు, ఐ మీన్ బుద్ధిమంతుడైన యాక్టర్ మాకు ఎక్కడ దొరుకుతాడు? కానీ రూల్ ఏంటి? అది ఒక బాక్సింగ్ సినిమా, అందులో మీరు రెఫరీ రోల్ ని ప్లే చేయాలి. అంతే, చాలా ఈజీ. రెఫరీయా? నో నో, నేను హీరో అయితేనే చేస్తాను కదేంటి? ఈ లాలీపాప్ ఏంటి చెప్తున్నాడు? తను ఏమంటున్నాదంటే
బాక్సింగ్ సినిమాలో రెఫరీదే మెయిన్ రోల్ అని. బాక్సింగ్ ఛాంపియన్ పిగ్ బైసన్ స్పెషల్ అపియరెన్స్ కూడా ఉంది. పైకి పైసనా? అలాగైతే నేను ఈ సినిమా తప్పకుండా చేస్తాను కదేంటి. నేను ఎలా యాక్టింగ్ చేస్తానంటే ఆ పైకి పైసన్ ఎమోషనల్ అయిపోయి శోకండాలు ఎట్టేస్తాడు. ముందు ఆ లక్ష్మణ్ కాన్ఫిడెన్స్ ని పోగొట్టాం, ఇప్పుడు రెఫరీని తోడుగా తీసుకెళ్తున్నా. మనం ఏం చెప్తామో అతను అదే చేస్తాడు. ఇప్పుడు నువ్వు బాక్సింగ్ లో గెలవకుండా నిన్నిప్పుడు ఎవరు అసలు ఆపలేరు లక్ష్మణ్. ఓహో, అయితే ఇదంతా ఈ మూతలేని బాటిల్స్ వేసిన ప్లాన్ అన్నమాట. గోపు, ఇదంతా చీటింగ్. మనం వీళ్ళ గురించి కంప్లైంట్ చేయడం మంచిది. లేదు, వీళ్ళని వీళ్ళ స్టైల్లోనే ఓడించాలి, అర్థమైందా? మాధవ్, లక్ష్మణ్ ఓ లక్కీ. అరే మాధవ, సెట్ అయితే బానే ఉంది. కెమెరా కనిపించడం లేదు, డైరెక్టర్ కనిపించడం లేదు. ఎక్కడున్నాడు ఏంటి? అది డైరెక్టర్ స్క్రీన్ వెనక దాక్కుని ఉంటారు, కెమెరా కూడా వెనకే ఉంటుంది. అప్పుడు యాక్టర్ నుండి నేచురల్ పర్ఫార్మెన్స్ బయటకు వస్తుంది. అదరగొట్టాలి, పూర్తిగా భాస్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్. ఈ డైరెక్టర్ ఐడియా అద్భుతం, కానీ నాకు సీన్ ఏంటో చెప్పలేదు. నేనేం చెయ్యాలో నాకు ఎవరైనా చెప్తారేటి? వసూలిబాయ్, ఈ సీన్ లో లక్ష్మణ్ కి మధ్య డిషుం బాక్సింగ్ ఫైట్ జరుగుతుంది, కానీ చివరికి మన లక్ష్మణే గెలుస్తాడు. మీరు కేవలం ఇదే గుర్తుంచుకోండి, అసలు మర్చిపోకండి. లక్ష్మణ్, ఇప్పుడు నిన్ను ఈ ప్రోటీన్ షేక్ గెలిపిస్తుంది చూడు. దీన్ని తాగిన వెంటనే నీలో ఒక సూపర్ ఎనర్జీ వస్తుంది. సరే సరే, నేను దీని మ్యాచ్ మొదలవడానికి ముందు తాగుతాను. లక్ష్మణ్, ఇదిగో ప్రోటీన్ షేక్. దీంతో నీకు శరీరంలో సూపర్ ఎనర్జీ వస్తుంది. నిన్ను నువ్వు చార్జ్ చేసుకో, ఇదిగో తీసుకో. తను ఇప్పుడు సూపర్ ఎనర్జీతో కాదు, సూపర్ తుమ్ములతో పూర్తిగా చార్జ్ అవుతాడు. ఎందుకంటే ఈ ప్రోటీన్ షేక్ లో ఎనర్జీ పౌడర్ కాదు, తుమ్ముల పౌడర్ ఉంది. మా ట్రైనింగ్ ని పాడు చేసినందుకు నీకు ఈ శిక్ష. అయినా సరే మేమే గెలుస్తాం. మా లక్ష్మణ్ ఒక్క తుమ్ము తుమ్మితేనే చాలు, నీ లక్ష్మణ్ రింగ్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అరే అరే, మీ లక్ష్మణ్ ని గట్టిగా పట్టుకోండి రా, ఒకవేళ కింద పడిపోతాడేమో. అదంతా నేను చూసుకుంటాను, ఎవరిని ఎలా కింద పడేయాలనేది. నౌ స్టార్ట్ ద ఫైట్. ఈ రోజు జరుగుతుంది నిర్ణయం. ఎవరు ఫైట్ చేస్తారు పైక్ పైసన్తో? లక్ష్మణ్ 1 లేక లక్ష్మణ్ 2? వీళ్ళలో ఎవరు ఓడినా సరే గెలిచేది మాత్రం లక్ష్మణే. అండ్ యాక్షన్. సారీ. ఇంకొక టేక్ ప్లేస్. వసూలి భాయ్, ఇది వన్ టేక్ సీన్. వసూలి భాయ్ ఏం చేస్తున్నారు? ఇది చాలా అద్భుతమైన ఆట. ఒకరు ఆడకుండా తుమ్ముతున్నారు, మరొకరు కనిపించకుండా దాక్కుంటున్నారు. అరే ఇదే నన్ను ఎందుకు కొడుతున్నావు నువ్వు? ఇలా చూడు, మీ ఇద్దరు కొట్టుకోవాలి. కమాన్ లక్ష్మణ్, దోమలాగా పోరాడు. దోమే, దాన్ని ఎన్నిసార్లు తరిమినా తిరిగి కుట్టడానికి తప్పకుండా వస్తుంది. నువ్వు కాసేపు నోరు మూసుకుని ఉంటావా? అరే అరే, మీరిద్దరూ అసలు ఏం చేస్తున్నారు ఇక్కడ? బాక్సింగ్ చేయండి. కమాన్ ఫైట్. అరే ఈ సీన్ చాలా కష్టంగా ఉంది. నా మేకప్ అంతా పోయింది కదేటి? ఇదిగో లక్ష్మణ్, ఇవి స్పెషల్ గ్లౌజులు. నువ్వు ఒక్క పంచ్ కొడితే చాలు, మనం గెలవడం ఖాయం. గురి చూసి సరిగ్గా కొట్టు. నువ్వు టెన్షన్ పడకు, మనమే గెలుస్తాం. ఇద్దరు ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటున్నారు. మన గేమ్ లో ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు, కానీ చాలా సరదాగా అనిపిస్తోంది. ఈ విధంగా పైక్ పైసన్ లక్ష్మణ్ పంచ్తో కింద పడిపోయారు. అలాగే నేను కూడా పడ్డాను, ఓడిపోలేదు. నన్ను కొట్టడానికి అసలు మీ ఇద్దరికి ఎంత ధైర్యం? మా లక్ష్మణ్ ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు.
నువ్వు బాక్సింగ్ ఛాంపియన్ పైక్ బైసన్ చూసి నవ్వుతావా? తన పని అయిపోయింది. లాలీపాప్ బాంబు పేలబోతోంది. పరిగెత్తండి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక లాలీపాప్ చప్పరిస్తూ ఉండే చిన్న పిల్లవాడు పైక్ బైసన్ ని రింగ్ నుండి బయటికి విసిరేశాడు. అతను నా వైపే వస్తున్నాడు. అయ్యో, ఇప్పుడు నీ యాక్టింగ్ పైకిని కూడా ఎమోషనల్ చేసేసింది. ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే ఈ రోజు విన్నర్ వచ్చేసి లక్కీ. ఇప్పుడు మన కొత్త బాక్సింగ్ ఛాంపియన్ ఎవరంటే లక్కీ. లక్కీ మా టీమ్ లో ఉన్నాడు అంటే విన్నర్ మేమే కదా. పైక్ మీద లాలీపాప్ నేనే విసిరాను అంటే విన్నింగ్ మూవ్ ఎవరిది? మాది. అంటే విన్నర్ ఎవరు? మేము.